ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏంటి, అలాగే 2026వ సంవత్సరం ఆగస్టు 13వ తారీఖు గురువారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కుంభరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉన్నాయి, అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం చాలా ఏళ్ల నుండి మీకున్నటువంటి ఒక కోరిక ఈ రోజు నెరవేరబోతుంది. శ్రీ భద్రకాళి అమ్మవారి జ్యోతిష్యాలం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా పూజారి గారిని సంప్రదించండి. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, పెళ్లి, డబ్బు, వ్యాపారం, ఆర్థిక సమస్యలు, ఇంకా నమ్మిన స్త్రీ పురుష దూరమైన స్త్రీ పురుష వశీకరణం, ఇండ్లు, కుటుంబ ఆస్తి తగాదాలు, అత్త కోడళ్ల సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలున్నా మా గురూజీ గారిని సంప్రదించండి. గురూజీ గారి ఫోన్ నెంబర్ ద్వారా కూడా సంప్రదించవచ్చు. గురూజీ గారి ఫోన్ నెంబర్ 9959977350. నమ్మకంతో మా గురూజీ గారికి కాల్ చేయండి. మీ సమస్యలన్నిటికీ పరిష్కారాన్ని కనుగొనండి. ఆ కోరిక ఏంటి, ఏ విధంగా ఆ కోరిక తీరుతుంది, అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు కుంభరాశి వ్యక్తులకు ఈ రోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి. ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి కుంభరాశి వ్యక్తులు ఏం చేయాలి, ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది, పూర్తి అంశాలన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్లో మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ను యాక్టివేట్ చేసుకోండి. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ఈ రాశికి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కుంభరాశి వారు బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటూ ఉంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహితులను కానీ బంధుత్వాలను కానీ విడిచిపెట్టరు. అలాగే అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేస్తారు. ఇక ఎవరు మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోరు. అలాగే జీవితంలో ఒడిదుడుకులు కూడా వీరికి ఎక్కువగానే ఉంటాయి. భారమైన కుటుంబ బాధ్యతలు ఉంటాయి. అయినప్పటికీ ఆర్థిక పరిస్థితుల ప్రభావాన్ని అర్థం చేసుకొని ముందుకు సాగే మనస్తత్వం కుంభరాశి వ్యక్తులకి ఉంటుంది. ఇక విషయంలోకి వస్తే గనక 2026వ సంవత్సరం ఆగస్టు 13వ తారీఖు గురువారం రోజున చాలా వరకు అనుకూలమైన ఫలితాలు అయితే ఉంటాయి. ఇతరులకు సహాయం చేయడానికి కూడా ముందు వరుసలో ఉంటారు. అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి అనేక విజయాలను సాధిస్తూ ఉంటారు. అలాగే ప్రజా ఆకర్షణ స్వభావాన్ని కూడా కలిగి ఉంటారు. కుంభరాశి వారు బంధాలకి, అనుబంధాలకి ప్రాధాన్యతని ఇస్తారు. ఆపదలో ఉన్న వారికి కొన్ని సందర్భాలలో మీరు దేవుళ్ళలాగా కనిపిస్తూ ఉంటారు. ఈ విధంగా కుంభరాశి వారి యొక్క మనస్తత్వంలో ఎన్నో రకాల మంచి లక్షణాలు ఉంటాయి. అలాగే వీరి యొక్క జీవితంలో సమస్యలు మాత్రం ఎక్కువగానే చెప్పుకోవాలి. సమస్యలు సుడిగుండంలో చిక్కుకున్నప్పుడు కూడా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ముందుకు సాగుతూ ఉంటారు. భగవంతునిపై భక్తి శ్రద్ధలు అధికంగా ఉంటాయి. అలాగే ఆధ్యాత్మిక భావన కూడా కుంభరాశి వారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది. మీరు చేసినటువంటి సత్కారాలే కొన్ని సందర్భాలలో వీరికి మేలు చేస్తాయి. అంటే మీరు కష్టాలలో ఉన్నప్పుడు సహాయం చేశారు, ఆ విధంగా కష్టాలలో ఉన్నప్పుడు మీకు సహాయం మరొక వ్యక్తి నుండి అందే అవకాశాలు అయితే ముఖ్యంగా ఈ యొక్క 2026వ సంవత్సరం ఆగస్టు 13వ తారీఖు గురువారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కనిపించే అవకాశాలైతే మిశ్రమైన ఫలితాలైతే ఉన్నాయి. ఈ రోజుల్లో చూడబోతున్నారు. కొన్ని రోజుల్లో మీ యొక్క కోరిక తీరబోతుంది. అంటే ఆదాయ మార్గానికి సంబంధించింది కావచ్చు, మీ యొక్క వృత్తి జీవితానికి సంబంధించింది కావచ్చు, కెరియర్కి సంబంధించింది కావచ్చు, ఏదో ఒక ఆపర్చునిటీ కోసం చాలా కాలం నుండి మీరు ఎదురు చూస్తున్నారు, కలలు కంటున్నారు. ఆ ఆపర్చునిటీ మీకు దొరకడం లేదని ఎన్నోసార్లు నిరాశ నిస్పృహలకు లోనవుతున్నారు. అయితే ఈ రోజు దినఫలాల ప్రకారం మీరు పనిచేసే చోట కావచ్చు, లేదా మీరు వ్యాపారం చేసే చోట కావచ్చు, ఇలా ఎప్పుడైనా సరే మీకు పరిచయస్తులైనటువంటి ఒక మహిళ కారణంగా మీకు అవకాశం అయితే రాబోతుంది. ఆ అవకాశాన్ని మీరు అందుకోవడంలో ఆ మహిళ యొక్క పాత్ర చాలా కీలకంగా కనిపిస్తుంది. అంటే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోవడంలో తన యొక్క పాత్ర చాలా ఎక్కువగా ఉందని తెలుస్తుంది. సో చూసారు కదండి, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్.